నేను తినిపిస్తా. నువ్వు తినిపిస్తా? చలో మన గణేష్ అయితే రెడీ అయిపోయినాడు శృతికి జోల చిప్ తినిపించడానికి. అది కూడా చేతులు ఏం వాడకుండా. అంటే ఇక్కడ ఏం మాయ మంత్రం ఏం లేదు, చేతులు వాడదు ఏం లేదు. మళ్ళీ నువ్వు అంటే మొత్తం తీసుకొని తినిపించాలా? ఎట్లా ఎట్లా తీసుకుంటావు? నోరుతో తీసుకుంటా. చేతులు మాత్రం ఇక చేతులు వాడదు కదా అని కాలు వాడగలవు. ఇక చేతులు వాడదు కదా అని కాలు వాడగలవు. కడుపులో ఎట్లా అవుతున్నాను అన్న మస్తు కారం అవుతుంది కారం అవుతుంది అన్నా కారం అవుతుందన్నా. సో వెల్కమ్ బ్యాక్ టు కామెడీ డబ్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే మీరు చూస్తున్నారు కదా మన కొత్త కపుల్స్ శృతి ఇంకా గణేష్. సో వీళ్ళ పైన మనం ఒక ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం అనమాట. అంటే ఫుడ్ ఛాలెంజ్ కాదు, జోలో చిప్ ఛాలెంజ్ చేస్తున్నాము. ఓకేనా భయ? శృతి ఓకేనా? ఏమో అన్న తిన్నాం కదా ఎప్పుడైనా తిన్నావా జోలో చిప్? తినలే. నువ్వు తినలేదా? సో ఎప్పుడు తినలేదు అంటున్నారు. ఇది కొంచెం స్వీట్ ఉంటుంది, కొంచెం హాట్ ఉంటుంది, కొంచెం పుల్లగా ఉంటుంది. ఆల్ మిక్స్ ఆఫ్ టేస్టీలు ఉంటాయి అనమాట. స్వీట్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది. అంటే స్వీట్ ఒక ఎట్ సైడ్ వస్తే తెలియదు. బేసికల్ ఇది ఏం తెలుసా, ఒక చిప్ ఉంటుంది, ఇటు కార్నర్లో హాట్ ఉంటుంది, ఇటు కార్నర్లో స్వీట్ ఉంటుంది, ఇటు కార్నర్లో పుల్లగా ఉంటుంది. This what you talking? You're actually talking like a native speaker. Oh my god. సో ఏది ఎట్ సైడ్ ఉంటుందో మనకు తెలియదు. ఇది స్వీట్ ఉన్నది నాకు ఇచ్చేసి మీతది. అది చెప్పలేము. అది ఎట్లున్నది సో అందరూ జోలో చిప్ ఛాలెంజ్ చేస్తున్నారు, తింటున్నారు, కాలుతుందని అంటున్నారు. మనం కొంచెం డిఫరెంట్ చేద్దాము. ఏమంటారు తమ్ముళ్ళు? రెడీ అయిపోయింది తమ్ముళ్ళు. నేను ఆల్రెడీ 4-5 బస్తాలు పేపర్లకు ఆర్డర్ ఇచ్చా. చేద్దామన్నా? ఓకేనా? మీరు తిన్నాను రెడీ కదా? రెడీ. నువ్వు రెడీ? కాకపోతే ప్రాబ్లం ఏమైందంటే ఇక్కడ మీ ఇద్దరికి ఛాలెంజ్ ఇద్దాం అనుకున్నాను. ఒకటే జోలో చిప్ ఉన్నది. ఏం చేద్దాం చెప్పండి. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. వావ్, ఆహా, ఏమున్నది చిప్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఈ జోలో చిప్ అయితే మీరు తినాలి ఇద్దరు. తిందామన్నా? ఓకే. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీరు ఇద్దరు చేతులు వెనకకి పెట్టుకొని చేతులు యూజ్ చేసుకోకుండా తినాలి. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. ఇదేందన్నా అట్లా ఎట్లా తింటాం? మరి ఏమైనా చిప్ తీసుకొని తింటాం అయిపోతుంది. ఛాలెంజ్ అది కాదు అన్న. ఐస్లో వాడితే ఐసా? కంట్లో కళ్ళు మూసుకొని తినాలి. పని చేయి, నువ్వు ఆమెకు తినిపి. లేకుంటే ఎట్లా తినిపిస్తావు? చేతులు వాడకుండా తిని. నువ్వు చేతులు వాడకుండా తినాలి. ఓకేనా? సో జోలో చిప్ ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళు చేతులు అనేది వాడకుండా వీళ్ళిద్దరు జోలో చిప్ తింటున్నారు. మరి ఆయన నోటితో తినిపిస్తాడా, ఎట్లా తినిపిస్తాడు అనేది ఇదే ట్విస్ట్. నువ్వు తినిపిస్తావు. నేను తినిపిస్తా. నువ్వు తినిపిస్తా? చలో మన గణేష్ అయితే రెడీ అయిపోయినాడు శృతికి జోలో చిప్ తినిపించడానికి. అది కూడా చేతులు ఏం వాడకుండా. అంటే ఇక్కడ ఏం మాయ మంత్రం ఏం లేదు, చేతులు వాడదు ఏం లేదు. మళ్ళీ నువ్వు అంటే మొత్తం తీసుకొని తినిపించాలా? ఎట్లా తీసుకుంటావు? నోరుతో తీసుకుంటా. నోటితో తీసుకొని నోటితో తినిపి. ఓకేనా? సరే ఇది కట్ చేయి. నువ్వు ఎట్లా తీసుకుంటావో నీ ఇష్టం. నేను చెప్పాను. చేతులు మాత్రం ఇక చేతులు వాడదు కదా అని కాలు వాడగలవు. అది వస్తలేనా? అలానే తిరుగుతుంది. చేతులు పెట్టదు.
నేను ఉంటే నీకు వస్తలేమో నేను పక్కకి ఏ కాదు ఫుల్ సైజ్ అయిపోయినా చలో స్టార్ట్. అన్న కారం ఉంటే ఏముండదు కారం కొరకు మొత్తము ఉంచొద్దు నువ్వు తిను. కింద పడరానా నువ్వు ఆయనకి హెల్ప్ చేయి నోట్లో కూర్చో. మా మొగలకైతే అసలే కారం అనిపించదు. నేను ఎంత ఎంత పెద్ద ఇది అనుకుంటున్నాను అనుకుంటాం. అట్లుంటది మనతోని. మా గణేష్కి నేను హెల్ప్ చేస్తాను. ఇంకోటి అన్న కారం ఉందన్న ఫుల్. కారం ఎందుకు ఉంటుంది? నువ్వు జోక్ చేసుకో. అమ్మా వద్దు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నువ్వు తినిపిపోయి ఈసారి చేతులు వాడు. కారం అవుతుందని ఏం కాదు తినిపి అట్లా. ఏం వేస్తారు ఇట్లుంటుందా? అదే చెప్తాను నేను. అసలు జనాలు నిజంగా చెప్తున్నాను, మా మొగల గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడతారు. చూసారా గర్ల్స్ చూడండి, మేము ఎంతకన్నా తెగిస్తాము. మేము ఏదైనా కారం తింటాము. కారం ఏంటి, మేము రాళ్ళు కూడా తింటాము. మేము రాళ్ళు రప్పలు రప్ప తినేస్తాము. అసలు బాధనే పడము. ఆగ చూడు అమ్మాయి చూసి ఇంత తినేసి అసలు కారం అవుతుంది. మేము చూసారా అన్న కారం అవుతుంది అన్న. నేను చెప్తా కదా నచ్చలా. కమాన్ మొత్తం కొరకోలా మొత్తం. సో పిపర్మెంట్ నమ్మినట్టు నమ్ముతున్నది నా శృతి అయితే. సో శృతి చూసినా ఇంకో అంటే వీళ్ళు ఇంకోటి ఏమంటున్నారంటే మా గణేష్ ఎందుకు తినిపించినా అసలు కారం అవుతుంది ఫుల్. తిన్నది మంచిగా ఉంది, అంత మంచిగా ఉంది, మళ్ళీ ఎందుకు తినిపించినావు? చూసినట్టయితే అసలు ఒక చిప్ సరిపోలేదు అంటుంది మావాడు. ఇంకో చిప్ తెప్పిస్తున్నా నేను. మావాడు వేయండి ఇంకో చిప్ తీసుకురాబో. ఇంకోటి ఎందుకన్నా సగం తినే అట్లా అంటవా? ఇంత కారం అవుతుంది తెలుసా అన్న? వద్దు కారం అవుతుందమ్మా. నేనేమో మొగల గురించి ఇంత మంచిగా చెప్తాను, నువ్వేమో కారం అవుతుంది. అరే నేను అట్లానే అనుకున్నాను ఫస్ట్ టైం తిన్నా నేను. సో దీనికి విరుగుడు ఏంటంటే కొంచెం ఉప్పు కొంచెం కారం రెండు కలుపుకొని తినాలా. చెప్పరు ఉప్పు కారం. ఏందన్నా నువ్వు ఏం చేస్తున్నావు మమ్మల్ని? కారం అవుతుంది అన్న వాటర్ ఫస్ట్. అన్న అసలు ఏందన్నా ఏం తినిపించినావు? చచ్చిపోవాలా ఏంది? మస్తు కారం అవుతుంది. మండుతున్నట్టుంది. ఏందన్నా ఇది? కారం అవుతుందా? రిప్ అని ఉంది, రిప్పు ఈ డబ్బాలో పెట్టేస్తారా మమ్మల్ని? నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. ఇక్కడ ఉన్న లాస్ట్ పెద్దలు ఏమన్నారంటే తిండి అన్నము పరబ్రహ్మ స్వరూపం, ఏది కానీ వేస్ట్ లేదు పడేది అంటారు. ఇలా కొంచెం మిగిలిపోయిన చూర అసలైన మసాలా ఇదే. మాతో ఉన్న జోడి కూడా తినాలి మరి. తిను. నువ్వు ఉన్నావు కదా. నేను ఏడో జోడి నాకు జోడి ఆడుతున్నారు చెప్పు. మా భార్య ఏమో ఆడవై కూర్చున్నారు, పుట్టింటి పోయి కూర్చున్నారు. నువ్వు కూడా తినాలన్న. తిను, మస్తు కారం అవుతుంది. సో చిన్నప్పుడు మనం తిన్నప్పుడు మిగిలిపోతే మనం ఎంత ఏళ్ళు పెడితే నాకు ఇస్తాం కదా. నేనైతే దోస్తులకు ఇస్తున్నా. ఇప్పుడు నువ్వు పక్కన వస్తున్నావు కదా, అందుకే నీకు ఇద్దామని. పెద్ద ప్లానింగే చెప్పి తింటా. అది తినన్నా. అంటే ఏం లేదు ఇలా డొల్లా. సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంత వాటిదే డబ్బా, బబ్రాజమానం భజగోవిందం. ఓడిపోయిన అంటే ఏం చెప్పాలన్నా? ఇక నువ్వు స్వీట్ నువ్వు ఉంటుంది గెలిచి నిజంగా చెప్తున్నావు కదా, నువ్వు విజయానికి ముందు వచ్చి ఆ మెట్టెక్కనికి నువ్వు ఆగిపోతున్నావు. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ఒక మెట్టు దగ్గర ఆగిపోయినావు. కడుపులో ఎట్లా అవుతున్నాను? అన్న మస్తు కారం అవుతుంది అన్న. ఏం కాదు, కూర్చో, ఎడిపోతుర్రు. ఆ? కారం అవుతుంది, అరే, అన్న కారం అవుతుందన్నా. కూర్చో.
నీళ్ళేడు ఉంటాయి అన్న నీళ్ళు మరి వీడియోలోనేమో మంచి తిన్నావు. స్వీట్ అవుతుంది అనుకున్నా నీళ్ళేడు ఉన్నాయి అన్న నీళ్ళేడులేరా? నీళ్ళు అన్న నీళ్ళు అరే ఫుల్ కారం నీళ్ళు అన్న ఫస్ట్ నీళ్ళు అన్న ఫస్ట్ అన్న అన్న నీళ్ళు అన్న కారం అవుతుందా నువ్వు ఆగో చాలు ఇంకేంటి? ఏందన్న ఫుల్ కారం అవుతుంది రియల్ గా కడుపులో మండుతుంది. ఛాలెంజ్ అయితే మన వాళ్ళు తిన్నారు. స్వీట్ అని చెప్పి ఆర్డర్ ఇచ్చినావు నువ్వు అటు స్వీట్ ఇటు ఆట ఉంటుంది అని చెప్పాను. అంటే నీకు ఓన్లీ ఆర్డర్ వచ్చినట్టు స్వీట్ రాలేదన్నట్టు. నాకు స్వీట్ వచ్చినట్టు అనిపించింది ఆట అయిపోయింది అది. అదే మ్యాజిక్ అదే మ్యాజిక్ అదే మ్యాజిక్ అదే మ్యాజిక్. జోలో చిప్ అంటారు దాన్ని. సో శృతి ఇంకోటి తింటా ఉంటుంది జోలో చిప్. ఒకటి నీళ్ళు అన్న ఒకటి. అరే నువ్వు మా ఇంటికి నీళ్ళ కోసం వచ్చినట్టు. అరే మళ్ళీ మంటలు ఇస్తున్నా కడుపులా. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఫ్రెండ్స్ నా చేతులు యూజ్ చేయకుండా నేను శృతికి వాటర్ తాగిస్తున్నాను. అది ఎట్లా అనేది మీరే చూడరు. ఇప్పుడు నీకు రారా ఇక రారా చెప్పండి. వాటర్ బాటిల్ తీసుకో అక్కడ నిన్న Fantastic, superb, mind-blowing, unbelievable. ఎంత ఆలోచించిన పాపం ఆమె నిజంగా కారంతో ఏడుస్తుంది, బాధపడుతుంది. నీళ్ళు ఆపమంటేనేమో నువ్వు ఎంత ఆలోచించినావు. నిజంగా ఎట్లా గణేష్ నువ్వు ఎట్లా బతుకుతావో ఏమో నాకేం అర్థమైతే. నాకెవరు తాపిస్తారన్న ఇప్పుడు. ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తా. నీకేం చెప్పు. కారం అవుతుంది. నీకేం చేస్తుంది సార్, బాటిల్లో నీళ్ళు లేకుండా మొత్తం నీళ్ళు తాగేసి నీకు కారం తక్కువ చేస్తా. బాటిల్లో నీళ్ళు తాగిపించి బాటిల్లో నీళ్ళు ఏముండవు కానీ కారం తక్కువ చేస్తా. సరే జోలో చిప్లో గెలిచిండు, కాకపోతే ఆమె నీళ్ళు తాపే దాంట్లో ఓడిపోయాడు. ఏమైంది కారం అవుతుందా? సో శృతికి అయితే కారం అవుతుందంట. మనం తీసుకుపోయి ఏమైనా తీసుకొస్తాము. అరే కిందికి పోయి ఏం తీసుకొస్తామంటే చికెన్ 65 డబల్ స్పైసీ అని. కడుపులో మండుతుంది నిజంగానే. చలో వాళ్ళకైతే చల్ల నీళ్ళు ఒక కూల్ డ్రింక్ తీసుకురా ఏమన్నా తీసుకొని వచ్చి. ఓకేనా ఫ్రెండ్స్, జోలో చిప్ ఛాలెంజ్ చూసారు కదా. జోలో చిప్ ఛాలెంజ్ 2-3 ఛాలెంజ్ అయిపోయినాయి. మీ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టైం అన్న పైన కూడా మేము చేస్తాం. ఓకే నా పైన చేస్తాం, అన్న పైన కూడా ఏదో ఒకటి చేస్తాం ప్రాంక్. ఇచ్చారా నీళ్ళు ఇచ్చారా?